ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. నేను నిన్న అందించినటువంటి వీడియో ఆగ్నేయంలో లోపాలు తలెత్తినప్పుడు ఆ ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని విపులంగా చెప్పడం జరిగింది. ఎవరికైనా సరే ఆగ్నేయంలో అటువంటి సమస్యలు ఉన్నవారు ఆ వీడియో చూసి మీరు మరింత జ్ఞానం తెలుసుకోండి. అలాంటి లోపాలు ఏవైనా ఉంటే మీరు సరిచేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు మనం చెప్పబోతున్నటువంటి వీడియో ఒక ఇంట్లో ఈశాన్యంలో లోపం తలెత్తినప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, ఆ ఇంట్లో లోపాలు ఏ విధంగా వస్తున్నాయి అనే విషయాన్ని చాలా విపులంగా అంటే అందరికీ కూడా చాలా మధ్యతరగతి ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఖచ్చితంగా నాదొక విన్నపం. నా ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. నా మరిన్ని మంచి వీడియోలు మీరు పొందడానికి ఆ గంట బెల్ ఐకాన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. చూడండి, ఒక ఇంటికి ముందు మనం ఈ విధంగా స్థలం తీసుకున్నట్లయితే అంటే స్టార్టింగ్లో స్థలాన్ని మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇది నార్త్, ఈస్టు, సౌత్, వెస్టు, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర 4 దిక్కులు ఉన్నప్పుడు 4 విదిక్కులను అంటే ఈశాన్యము అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ను ఈశాన్యం అంటాము, ఆగ్నేయము, సౌత్ ఈస్ట్ కార్నర్ను ఆగ్నేయము, సౌత్ వెస్ట్ను మనము నైరుతి, నార్త్ వెస్ట్ను మనము వాయువ్యము. ఈ విధంగా 4 విదిక్కులు ఉండడం జరుగుతూ ఉంది ఏ ఇంటికైనా. ఇది ఒక స్థలం అనుకున్నట్లయితే మనము చూడండి, ఎలాంటి విషయాలలో స్థలాలలోనే ఈశాన్యంలో లోపాలు తలెత్తుతున్నాయి అని మనం చూసినట్లయితే ఈ ఈశాన్య స్థలానికి మీరు చూడండి, చాలామందికి ఇలా ఈశాన్యము తగ్గుదల అనేది కనపడుతూ ఉంది. అంటే నేను ఈ విషయాలు ఏదో శాస్త్రాలలో చూసి మాత్రం చెప్పడం లేదు. శాస్త్రాలలో ఉన్న వాటిని మనం పరిశీలించి ఎలాంటి సమస్యలు ఈశాన్యంలో తలెత్తుతున్నాయి అని చాలా వందల ఇళ్లను మనం పరిశీలించిన తర్వాత అంటే ఇలాంటి సమస్యలు ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అని మనం పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ వీడియో నేను చేయడం జరుగుతూ ఉంది. ఏదో ఆషామాషిగా మనము ఊరికే పుస్తకాలలో ఉన్న వాటిని వల్లెవేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మనం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్లను పరిశీలించి వందల ఇళ్లను పరిశీలించిన తర్వాతనే ఎలాంటి సమస్యలు ఆ ఇళ్లలో ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఒక ఇంటికి ఈశాన్య లోపము చూడండి, ఇంటికి దక్షిణ ఆగ్నేయము పెరిగినప్పుడు ఇలా దక్షిణ ఆగ్నేయము ఈ నీచస్థానం పెరిగినప్పుడు ఇక్కడ ఈశాన్య తగ్గుదల అనేది ఉంటూ ఉంది. ఈశాన్యము ఒక ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవద్దు, ఇది తీవ్రమైన నష్టాలనే చేకూరుస్తుంది. అంటే అప్పటికి తూర్పు ఈశాన్యం కానీ లేదా పడమర వాయువ్యం పెరిగిన స్థలాలకు కూడా ఇలా ఈశాన్యపు తగ్గుదల, ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఏదైనా సరే స్థలాలలో తగ్గుదల అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు. ఒక అడుగు మేర పెరిగినా కూడా ఆ ఇంటికి ఈశాన్య పెరుగుదల మంచి చేస్తుంది, తగ్గుదల అనేది తీవ్రమైన నష్టాలకే గురి చేస్తుంది. ఇది ప్రధానమైనటువంటి అంశము. చాలామంది స్థలాలు కూడా ఏ విధంగా ఉంటున్నాయంటే ఇలా క్రాస్ కట్ అవుతున్నాయి స్థలాలు. అంటే ఈశాన్యము కట్ అవుతూ ఉంది. అంటే ఈశాన్యం కట్ అయిందంటే ఆ ఇంటికి వాస్తు పురుషుని యొక్క తలభాగం కట్ అయినట్టే. ఆ ఇంట్లో యజమాని తలలో ఎటువంటి మంచి ఆలోచనలు పుట్టవు. అంటే కొత్తగా ఏవైనా సరే అభివృద్ధి చెందాలని వారు ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో మంచి ఆలోచనలు ఎప్పటికీ రావు ఇలాంటి ఈశాన్య భాగాలు కట్ అయినటువంటి ఇళ్లలో. అదేవిధంగా మీరు చూడండి, ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇంటి యజమానికి మెంటల్ టెన్షన్లు ఎక్కువ అవుతున్నాయా మీరు గమనించండి. ఇలా మెంటల్ టెన్షన్స్ ఆ ఇంట్లో ఎక్కువ అవుతున్నాయి అంటే స్థిమితం, యజమానికి తలకు సంబంధించి ఆలోచనలకు సంబంధించి స్థిమితం లేకోకుండా వెళ్తున్నాడు అంటే ఎప్పుడైనా సరే ఈ ఈశాన్యంలో తలభాగం కట్ అయినట్టే. మీరు ఇంటి యజమానికి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి స్థలాల కట్టు ఎప్పుడూ ఉండకూడదు. ఈశాన్య భాగము కట్ చేసినటువంటి స్థలాలు ఎప్పుడు మీరు తీసుకోవద్దు. అదేవిధంగా చాలామందికి ఇలా ఎల్ షేప్ నిర్మాణాలు కూడా ఉంటున్నాయి. ఈ విధంగా
అంటే పూర్తి ఈశాన్య భాగము కాస్త ఎల్ షేప్‌గా కట్ అవుతూ ఉంది. ఇది కూడా ఒక దోషమే. ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఎల్ షేప్ కానీ, ఇలా కార్నర్‌లు క్రాస్ కటింగ్ కానీ ఈశాన్య భాగము ఎట్టి పరిస్థితుల్లో కట్ కాకుండా మీరు చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తగ్గింపులు మంచిది కాదు. అదేవిధంగా స్థలానికి చాలామంది చేసేటువంటి మరొక తప్పు, ఈశాన్య కార్నర్‌లో సెప్టిక్ ట్యాంకులు తీస్తూ ఉన్నారు. ఇది మరి తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో, గుంతలు తీయడం మంచిదే కదా ఈశాన్యంలో అని సెప్టిక్ ట్యాంకులు తీసి ఇక్కడ వాడుకోవడం జరుగుతూ ఉంది. ఇది తీవ్రమైనటువంటి నష్టాలను చేకూరుస్తుంది. ఈశాన్యం అంటేనే దైవస్థానము, ఈశ్వరుడి స్థానము. అటువంటి చోట మనము గుంతలు తీసి ఈ విధంగా డ్రైనేజ్ వాటర్ వేయడం అన్నది తీవ్రమైన నష్టాలను చేజేతులారా ఇండ్లు కోరి కొని తెచ్చుకున్నటువంటి నష్టాలు ఇలా సెప్టిక్ ట్యాంకులు తీయడం. ఎప్పుడైనా సరే మనం ఈశాన్యంలో బోర్‌వెల్ కానీ అంటే మంచినీటి ప్రవాహం అనేది ఉండాలి ఎప్పటికైనా ఈశాన్యంలో. చల్లదనం అంటే మనము భూమిని లోపలికి తొలిచి మనము మన్ను తీసివేయడం ద్వారా ఇక్కడ ఈశాన్యం తేలిక పడుతూ ఉంది. అంటే ఈశాన్యం ఎప్పుడైనా గానీ తేలికగా ఉండాలి. పూర్వపు కాలపు ఇళ్లలో మీరు చాలామంది బావులు తీసేవారు ఈశాన్య ప్రాంతంలో. అంటే విపరీతమైనటువంటి లోతు ఎక్కువ విస్తీర్ణంతో తీయడం ద్వారా తేలికపరిచి నీటిని నిల్వ చేసే ప్రాంతంగా ఈశాన్యాన్ని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి బోరులన్నీ కూడా ఈశాన్య ప్రాంతమే. ఉత్తర ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్యం కానీ బోర్లు ఈశాన్య భాగంలో ఈ 2 స్థానాలలో మాత్రమే తీయవలసి ఉంటుంది. అదేవిధంగా సంపు లాంటి ఏర్పాటు నిర్మాణాలు చాలామంది ఈశాన్యంలో నీరు పెట్టాలి కదా అని చాలా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి అంటే సిమెంట్ తొట్ల లాంటివి కట్టి ఈశాన్య భాగంలో నిల్వ చేస్తూ ఉన్నారు. అది తీవ్రమైన నష్టమే. ఎందుకంటే ఈశాన్యంలో నీరు ఎప్పటికైనా భూమి లోపలికి ఉండాలి కానీ భూమి పైకి పెట్టినప్పుడు అది తీవ్రమైన బరువుగా మారుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో అలాంటి బరువులు మీరు పెట్టకండి. ఒక నీళ్ళే కాదు ఎటువంటి బరువైన వస్తువులు తులసి చెట్టు పెడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద దిమ్మెలు కట్టి తులసి చెట్టు పెడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో బరువు తులసి చెట్టు కాదు, మనం నీళ్ళ తొట్లు కాదు, ఇలాంటివన్నీ కూడా ఈశాన్యంలో బరువే అవుతాయి. సంపు, బోరు ఎప్పుడైనా భూమి లోపలికి ఏర్పాటు చేసుకోండి. చాలా ఉత్తమంగా ఉంటుంది ఈశాన్యంలో. ఒక ఇంటిలోకి వచ్చినప్పుడు చూడండి, ఇది ఒక ఇల్లు అనుకుంటే ఈశాన్యంలో ఈ 4 భాగాల్లో ఇది ఈశాన్యం అవుతూ ఉంది. చూడండి ఈ ఈశాన్యంలో ఇంటి లోపల ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నారో. ఈశాన్యంలో కార్నర్‌లో మనము ఈ విధంగా పిల్లర్లు వచ్చినప్పుడు ఈశాన్య పిల్లర్ అనేది చాలామంది ఇలా జరిపి వేస్తున్నారు ఇంటికి. ఇలా పిల్లర్లు ఎప్పుడైనా సరే ఈశాన్యాన్ని అటు జరపడం కానీ, ఇటు జరపడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. ఈశాన్యాన్ని పెంచి కానీ ఇది పెరుగుదల అవుతుంది. ఇంటికి ఈశాన్య పెరుగుదల అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. ఇంటికి ఈశాన్య పెరుగుదల మంచిది కాదు. ఒక స్థలానికి మాత్రమే ఈశాన్య పెరుగుదల అనేది వర్తిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈశాన్య పెరుగుదలలో ఈశాన్యంలో పిల్లర్‌ను మీరు పారు కప్పి వేసినప్పుడు అది పెరుగుదల అవుతుంది. ఆ ఇంట్లో నెగెటివ్ రిజల్ట్ వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా పిల్లర్లు వేసేటప్పుడే మీరు చాలా పారు తప్పకుండా దారం టు దారం మాత్రమే పిల్లర్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఈశాన్యంలో పిల్లర్ ఎప్పుడూ కూడా పారు తప్పి వేయవద్దు. అదేవిధంగా ఇంటి లోపల పిల్లర్లు బయటికి వస్తూ ఉన్నాయి చాలామందికి. అంటే పెద్ద పిల్లర్లు వేయడము, అడుగు పిల్లర్లు వేసి మనము 9 ఇంచ్ గోడ కానీ లేదా 4 ఇంచ్ గోడ కానీ మనము వేసినప్పుడు ఈ ఈశాన్యంలో పిల్లర్ బయటికి వస్తూ ఉంది. ఇలా ఈశాన్యంలో పిల్లర్ బయటికి రావడం కూడా ఇంటికి తగ్గింపు దోషమే అవుతూ ఉంది. ఈశాన్యాన్ని ఇంటికి పెంచడం కానీ, ఈశాన్యం ఇంటి లోపలికి ఇలా పిల్లర్ బయటికి వచ్చి తగ్గింపు దోషం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు. అది కూడా తీవ్రమైన నష్టాలనే చేకూరుస్తుంది. అదేవిధంగా చాలామంది పూర్తి ఈశాన్యంలో పూజ గది కడుతూ ఉన్నారు. మీరు గమనించండి, పూర్తి ఈశాన్యంలో పూజ గది కట్టడం అనేది అది ఒక ఇంటి లోపల బరువు వేసినట్లే అవుతూ ఉంది. ఈశాన్యంలో ఎప్పుడూ కూడా ప్లెయిన్‌గా ఉండాలి. ఎటువంటి తూకాలు ఉండవద్దు. సాధ్యమైనంత తేలికగా ఈశాన్యాన్ని మనం పెట్టే ప్రయత్నం చేయాలి కానీ, ఇలా ఈశాన్యంలో పూజ గది కట్టడము, ఇక్కడ మనము పూజ గది పటాలు పెట్టుకోవడానికి, విగ్రహాలు పెట్టుకోవడానికి దిమ్మెలు లాంటివి కట్టి ఇలా తూకంగా వేయడం అనేది అది ఈశాన్య దోషం కిందికే వస్తూ ఉంది. ఇలా ఈశాన్య దోషాలు తలెత్తిన ఇళ్లలో నేను చెప్పినటువంటి ఈ సమస్యలన్నింటికీ కూడా మీరు గమనించండి. ఇలాంటి పూజ గది నిర్మాణాలు కానీ, ఈ విధమైనటువంటి లోపాలు ఉంటే ఈ ఇంట్లో బంగారానికి సంబంధించి ముఖ్యంగా నేను చాలా ఇళ్లను పరిశీలించినప్పుడు ఈ విషయం నేను చాలా జాగ్రత్తగా మనం గమనించాము.
అంటే ఆ ఇంట్లో బంగారం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉండడం లేదు. దానికి ఏమి కారణము అంటే ఈశాన్య లోపం తలెత్తింది ఆ ఇంట్లో. అంటే మీరు గమనించండి, మీకు తెలిసి తెలియక దోషాలు ఈశాన్యంలో జరిగినప్పుడు ఆ ఇంట్లో బంగారము మీరు తెచ్చుకుంటారు, అది బ్యాంకీలకే వెళ్తుంది. మీరు తెచ్చుకుంటారు, అది అప్పులకే వెళ్తూ ఉంది. మీరు తెచ్చుకుంటారు, అది ఇంట్లో నిలువ ఉండదు. ఏదో ఒక రూపాన మీ ఇంట్లో బంగారము రాకడ అనేది ఉన్నప్పటికీ పోకడ అదే విధంగానే ఉంటుంది. మీరు తెచ్చుకోలేని పరిస్థితుల్లో బంగారు అంటేనే మీకు ఏదో ఒక ఆటంకాలు తెచ్చుకోవాలనుకుంటారు, వాయిదాలు పడుతూ ఉంటాయి. అంటే ఈ విధమైనటువంటి సమస్యలు మీ ఇంట్లో తలెత్తుతున్నాయి అంటే, గోల్డ్‌కు సంబంధించి ముఖ్యంగా తలెత్తుతున్నాయంటే ఆ ఇంట్లో ఈశాన్యం లోపమే ఖచ్చితంగా ఉంది. మీ ఇంట్లో బంగారం ఎప్పుడూ బ్యాంకులోనే ఉంటూ ఉంది. మీ ఇంట్లో ఉండడం లేదు అంటే కారణము ఈశాన్య లోపమే. ఇలాంటి ఈశాన్యానికి సంబంధించి ఆ ఇంట్లో యజమానికి సంబంధించి మంచి ఆలోచనలు, అంటే వాస్తు పురుషుని యొక్క తలస్థానం కాబట్టి ఆ ఇంటి యజమాని తలలాంటి వాడు కాబట్టి ఆ కుటుంబానికి ఆయనకు మంచి, మీ కుటుంబం అభివృద్ధి చెందేందుకు ఆయనకు మంచి ఆలోచనలు పుట్టడం లేదు. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఆయనకు మానసిక వేద, ఎప్పుడూ ఆలోచనలు, మెంటల్ టెన్షన్స్, ఎప్పుడూ పని 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 ఒత్తిడి ఉంటుంది. తగిన అభివృద్ధి అనేది మీ కుటుంబంలో ఉండడం లేదు అంటే ఇలాంటి ఈశాన్య లోపాలే కారణమవుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీ ఇంట్లో ఇలాంటి ఈశాన్య లోపాలు ఏవైనా తలెత్తాయా అని ఒకటికి 2 తూర్లు మీరు చెక్ చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా ఈ ఇంట్లో ఈశాన్య లోపం తలెత్తిన ఇళ్లలో చెప్పవలసిన విషయము, మగ సంతానము ఉండదు. సంతానానికి సంబంధించిన పూర్తి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఈ ఈశాన్య లోపమే కారణమవుతూ ఉంది. కొత్తగా పెళ్ళైన జంటలకు సంతానానికి సంబంధించి ఎప్పుడూ కూడా హాస్పిటల్‌కు తిరుగుతూ ఉన్నారా? అయినా కూడా మీ ఇంట్లో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తీరడం లేదా? ఈశాన్య లోపమే ఖచ్చితంగా కారణమవుతూ ఉంది. ఆ ఇంట్లో పిల్లలకు చదువులలో ఎప్పుడూ తీవ్రమైన ఆటంకాలు, చదివినా కూడా సరైన విద్య ఉన్నా కూడా సరైన ఉద్యోగాలు, అంటే వారి అభివృద్ధిని ఈశాన్య లోపం అడ్డుకుంటూ ఉంది. ఇటువంటి లోపాలు నేను చెప్పిన ఇళ్లలో చాలామంది అపార్ట్మెంట్లలో మీరు గమనించండి, ఈశాన్యంలో టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇంక మరీ తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ కాంపౌండ్ కార్నర్‌లో, ఈశాన్య కార్నర్‌లో కానీ, ఇంటి లోపల కానీ ఈశాన్యంలో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు. ఈశాన్యంలో బెడ్‌రూమ్ వచ్చినప్పుడు ఈ ఈశాన్య బెడ్‌రూమ్‌కి ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు. ఇది తీవ్రమైన నష్టాలనే మిగులుస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని నేను భావిస్తూ, ఎవరి ఇళ్లలోనైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే వీటిని మీరు రెక్టిఫై చేసుకొని మీరు బాగుపడతారని నేను ఆలోచిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా పేరు స్వామి వెంకటేష్. వాస్తు జీవనం, వాస్తు మరియు ఆస్ట్రాలజీ. Audio Jungle.